టాలెంటెడ్ వెంకటేష్ మహా గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. గోపాల్ కృష్ణారెడ్డి గారు ఎవరు రాడు అని అలా పక్కకి తీసుకురండి. పొరపాటున చిన్నప్పుడే సినిమా తీసాను, అందుకని నా కింద నుంచి అంటే నిన్న నైట్ దాకా పులిసిపోయింది నాకు సత్యకి. ఒక షూట్ జరిగింది పొద్దున్నే. అసలు చాలా ఇంపాసిబుల్ అనిపించింది, కానీ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు కాబట్టి, వినయ్ కాబట్టి, వినిషా, రాజా వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఆ మోటివేషన్తో ఇవాళ రాగలిగాను. మొదటగా ప్రొడ్యూసర్ గోపి గారి గురించి కొంచెం మాట్లాడాలి, ఎందుకంటే ఆయన నాకు కూడా ఇప్పుడు జరుగుతున్న రావు బహదూర్ సినిమాకి కూడా, సత్య నేను చేస్తున్న రావు బహదూర్ సినిమాకి కూడా ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఎప్పుడైనా ఎవరైనా 30 minutesలో స్టోరీ చెప్పాలని చెప్పేసి ఈ 30 నిమిషాల్లో కథ చెప్పడం అనేది ఒక పాపులర్ థింగ్, మనకు అందరికీ తెలిసే ఉంటుంది. సో 30 నిమిషాల్లో కథ చెప్పాలన్నప్పుడల్లా నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కథలో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఎలా అర్థమవుతాయి, ఎలా చెప్పాలి 30 minutesలో అని చెప్పి చాలా కంగారు పడిపోతుంటా. అలాగా ఒక 30 minutesలో ఆయనకు కూడా ఒకరోజు కథ చెప్పాల్సి వచ్చింది. సో కథ చెప్పిన తర్వాత నాకే తెలుసు నేనేమీ చెప్పలేదు కథ పూర్తిగా, అట్లా పైన చెప్పేశానని. కానీ కథలో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఆయన నాకు చెప్పారు రిటర్ను. సో ఆయనకి కథను అర్థం చేసుకోవడంలో నాకు ఎప్పుడైనా కథ చెప్పాలంటే గోపి గారికి ఆ తర్వాత యాక్చువల్లీ అలా వంశీ గారికి బాగా అర్థం అవుద్ది. నాకు మామూలుగా చెప్తే కథ చాలా డీటెయిల్డ్గా అర్థం అవుద్ది. అలా గోపి గారు నాకు బాగా ఇష్టమైన నెరేట్ చేయడానికి ఇష్టపడేటువంటి ఒక ప్రొడ్యూసర్ ఆయన. తర్వాత ఈ ఫిలిం ఆయనతో పాటు వాళ్ళ పిల్లలు వినీషా అండ్ రాజా ప్రొడ్యూస్ చేశారు. నాకు రాజా తెలుసు బాగా, మా ఫిలిం కూడా సెట్ మీద వస్తుంటారు. అయితే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ మెన్షన్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ వినీషా కూడా, ఎందుకంటే తన ప్యాషన్ నేను దగ్గరగా చూశాను. ఈ ఫిలిం పట్ల ఆమె పెట్టిన ప్యాషన్ కానీ, ఆమె పెట్టిన శ్రమ కానీ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను ఆమె ఈ ఫిలింకి పెట్టిన ఎనర్జీ చూసి ఐ హోప్ అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు అలాగే వాళ్ళ పిల్లలు ఇక్కడ చాలా కాలం ఉంటారు ప్రొడ్యూసర్స్గా, అండ్ చాలా మంచి సినిమాలు మనందరికీ ఇస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. తర్వాత వినయ్ రత్నం చిన్నప్పుడు నా సినిమా చూశాడు, కానీ 5 ఏళ్ల క్రితం నేను వినయ్ రత్నం ఫస్ట్ టైం చూశాను. రైట్ క్లబ్ అని ఒక స్క్రీన్ రైటింగ్ ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ చేస్తాను నేను. దాంట్లో ఫస్ట్ బ్యాచ్లో వినయ్ రత్నం కూడా ఒకరు అనమాట. అక్కడ ఒక 100 మంది ఉంటే 100 మందిలో ఒకడు మాత్రం ఇట్లా నిక్కబడుచుకుని కనిపించాడు మొత్తం సెషన్ 2 రోజులు కూడా. దాంట్లో అది వినయ్ రత్నం అనమాట. చాలా టూ మెనీ క్వశ్చన్స్, నాకు ఒక ఫేజ్ మాత్రం బాగా గుర్తుండిపోయింది ఆ సెషన్ మొత్తంలో. టూ మెనీ క్వశ్చన్స్, అయ్య బాబోయ్ ఇంకోసారి కనిపిస్తే ఇంకో క్వశ్చన్ అడుగుతాడేమో అని చెప్పేసి 2-3 సార్లు తప్పించుకున్నా కూడా. ఆ తర్వాత అయితే 5 years తర్వాత సర్ప్రైజింగ్గా ఒకరోజు గోపి గారు ఫోన్ చేసి ఇలాగా ఒక సినిమా తీస్తున్నానండి, ఆ డైరెక్టరు మీ శిష్యుడు అంట వినయ్ అంట అంటే నాకు అసలు గుర్తురాలి. మన దగ్గర ఎవరి అసలు ఫస్ట్ నాకు శిష్యులు ఏంటి నాకు అర్థం కాలేదు. సో నా తర్వాత ఈయన ఒక మెసేజ్ పెట్టాడు, ఫస్ట్ గుర్తుపడతానో లేదా అని. అప్పుడు దిగిన ఒక ఫోటో పెట్టాడు అనమాట. ఓహో ఇతను ఆ రోజు గుర్తున్న ఒకే ఒక ముఖం, అంటే చాలా ఉన్నారు కానీ బాగా ప్రస్ఫుటంగా గుర్తున్న ముఖం అనమాట. సో పెట్టి ఇలాగా నేను WRCలో రైట్ క్లబ్లో స్క్రీన్ ప్లే సెషన్ అటెండ్ అయ్యానని చెప్పేసి డైరెక్ట్ చేసిన ఫిల్మ్ అని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వినయ్ నేను నీకు నాకు గోపి గారు ఫోన్ చేసి చెప్పారు, మీ సలహాలు ఏమన్నా ఇమ్మని. నీకు ఎలాంటి సలహా కావాలి అంటే, ఏ హెల్ప్ కావాలంటే నాకు ఏం హెల్ప్ అవసరం లేదన్న మీ దగ్గర నుంచి అన్నాడు. సో అనగానే మరి నాకెందుకు ఫోన్ చేసాను, ఏం లేదన్నా జస్ట్ ఇలాగ రైట్ క్లబ్ నుంచి అప్పుడు చేసి ఫిల్మ్ తీస్తున్నానని చెప్దామని చెప్పేసి అండ్ నార్మల్గా అంటే ఒక షాక్ ఇచ్చాడనమాట. నాకేం లేదన్నా, నేను సూపర్ క్లారిటీతో ఉన్నాను, ఈ సినిమా కరెక్ట్గా తీస్తున్నాను, నాకేం క్వశ్చన్లే అడగాల, మీరేం నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఏమంటారు నిజంగా శిష్యుడు అని అంటే కనుక ఐఎమ్ ద మోస్ట్ ప్రౌడ్
వదిలేండి, మెంటర్. గురువు అంటాం కన్నా, యా మెంటర్. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ వినయ్ ఫర్ యువర్ హోల్ జర్నీ. ఇక్కడ యా ఏది లేదు 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 అంటే నేను అదే చెప్తున్నా కదా, మీ ఇద్దరం ఒకటే ఏజ్. నేను చిన్నప్పుడు తీసేసా సినిమా, అదే తప్పు కూడా, అది మంచి కూడా జరిగింది నాకు. సో యా, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. యా, అండ్ ద హోల్ టీమ్. అక్షయ్ నాకు విజువల్స్ అద్దరి. బై ద వే, నేను అందరూ చాలామందికి సినిమా టీజర్ మాత్రమే తెలుసు. నేను ఆల్మోస్ట్ 1 hour ఫిల్మ్ కూడా చూశాను, వాళ్ళు షూట్ చేసినప్పుడు చూసాను. అండ్ ఆల్సో నేను ఒక 3 songs విన్నాను. బ్యూటిఫుల్ మ్యూజిక్ టు ది మ్యూజిక్ డైరెక్టర్స్. నేను అనగనగా సాంగ్స్ కూడా విన్నానండి. అనగనగా రవి అండ్ చందు, అనగనగా సాంగ్స్ కూడా విన్నా. ఐ లవ్ దెమ్. అండ్ నేను ఈ 3 songs ఏదో అంటే మేము అప్పుడప్పుడు ఒక ఆఫీస్లో కలిసినప్పుడు విన్నాను. రియలీ బ్యూటిఫుల్ మ్యూజిక్. నాకు ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ సాంగ్ ఉంది కదా, కిరవన్ గారి పాడిన సాంగ్, బ్యూటిఫుల్. అండ్ ద లవ్ సాంగ్ ఈజ్ ఆల్సో రియలీ గుడ్. యా, మ్యూజిక్ ఈజ్ గోయింగ్ టు బీ వండర్ఫుల్. నా అది మాత్రం చెప్తున్నా. అండ్ ఫిల్మ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అక్షయ్ విజువల్స్ కానీ, ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ నాకు విష్ణు, అసలు నేను నమ్మలేకపోయాను. నేను అంటే నేను ఆ మారేడుమిల్లి ఆ చుట్టుపక్కల తిరిగాను, ఇంత బ్యూటిఫుల్గా ఎలా తీశారు అని నాకే సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట. టు ద హోల్ క్రూ, ఇట్స్ వండర్ఫుల్ ఎఫర్ట్స్. అండ్ సినిమా చాలా బాగుంది. మనోడు విష్ణు అయితే, విష్ణు రైట్, యాక్టర్ వంశీ నేను సర్ప్రైజ్ అయ్యా యాక్చువల్లీ. అంటే అసలు అలా స్క్వింట్ అయి పెట్టి అంతకాలం అంటే 2 కళ్ళు మన అందరం కూడా పెడతాం ఇలాగా, బట్ అది అన్ని రకాల మనం పెట్టేటువంటి స్క్వింట్ అయి కాదు, ఒక కన్ను మాత్రమే జరపడం అనేది అసలు ఇంపాసిబుల్. అంటే నాకైతే ఐ డోంట్ నో, నేను చేయగలను లేదు. బట్ అన్ని రోజుల పాటు షూట్లో 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడంట ఆయన అలా పెట్టడానికి సినిమాలో. రియలీ గ్రేట్, ఐ మీన్ గ్రేట్ ఎఫర్ట్ వంశీ. యా, అండ్ ఆల్సో సంధ్య, మీరు అసలు నాకు చాలా బాగున్నారండి. మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. అంటే నేను ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నా అంటే సినిమా వీళ్ళందరికన్నా ఎక్కువ చూశాను కాబట్టి. సో చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, గ్రేట్. అండ్ హోల్ క్రూ. నాకు ఇంకొకటి ఏంటంటే, అది చాలా రోజులైంది చూసి నేను, వీళ్ళు షూట్ చేస్తున్నప్పుడు చూశాను. ఈ మధ్యకాలంలో రీల్స్లో ఒక ఆయన వస్తున్నాడు, భలే నాకు చాలా బాగా నచ్చుతున్నాడు, ఇన్ని ఎక్కడో చూసా అని ఇప్పుడు టీజర్లో చూసేది గుర్తొచ్చింది సినిమా. గోపి, ఐ రియల్లీ లవ్ యువర్ కాంటెంట్ మ్యాన్. ఐ మీన్ కాంటెంట్ అనే పదానికి నేను వ్యతిరేకం, కానీ ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ యూ. ఐ రియలీ లవ్ యువర్ కాంటెంట్. అంటే సెటైర్ వేస్తూ నవ్వించడం అనేది చాలా కష్టమైన జాబు. జస్ట్ కాంటెంట్ క్రియేటరు, ఇలా ఇన్ఫ్లుయెన్సరు, యు ఆర్ అ స్టోరీ టెల్లర్ యాక్చువల్లీ. యు ఆర్ టెల్లింగ్ స్టోరీస్ ఇన్ ఇట్. యా, గ్రేట్. మీ టీం అందరికి కూడా నా అప్రిషియేషన్ చెప్పండి, నేను తెలియజేయండి. అండ్ అన్న, కేర్ ఆఫ్ కంచెపాలెం అని అసలు ఎవరినో కూడా తెలియదు ఎవరికి. ఇక్కడే ఇండస్ట్రీలో 8 ఏళ్ళు పనిచేసినా కూడా నేను పనిచేసిన వాళ్ళకి తప్ప పక్కనోడికి తెలిసేవాడిని కాదు. నేను ఎప్పుడు కూడా అంత గుట్టు చప్పుడు కాకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. అలాగే గుట్టు చప్పుడు కాకుండా ఒక సినిమా తీసా, కేర్ ఆఫ్ కంచెపాలెం అని. తీసుకుని హైదరాబాద్ పట్టుకొస్తే అది జనాల్లోకి వెళ్ళడానికి కారణమైన మీడియా మొత్తానికి కూడా అప్పుడు థ్యాంక్స్ చెప్పాను, నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను. మీరు కనుక లేకపోతే బహుశా కేర్ ఆఫ్ కంచెపాలెం అనేది అంత జనాల్లోకి చొచ్చుకుపోయి ఉండేది కాదు. అండ్ ఆ సినిమా అలా చొచ్చుకుపోకపోయి ఉంటే ఇప్పుడు ఇంతమంది స్టేజ్ మీద చెప్పారు చిన్నప్పుడు ఆ సినిమా ఇన్స్పైర్ చేసిందని. సో దానంతటికి కారణం మీకు కూడా భాగం ఉందన్న దాంట్లో. అలాగే నా సినిమాని ఎలా అయితే ప్రమోట్ చేశారో, జనాల్లోకి తీసుకెళ్లారో, అలాగే వినయ్ రత్నం చిదంబరం సినిమాని కూడా జనాల్లోకి తీసుకెళ్ళి అందరికీ చేరేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేష్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా చిన్నప్పటి నుంచి అంటున్నారు అన్నది కాకుండా మీ ఇన్సెక్యూరిటీ ఏంటి? పెద్దోడిని అనుకుంటారు జనాలు అందరూ అనేది నా ఇన్సెక్యూరిటీ. అది ఈ రోజే బయటపడింది. చిన్నప్పుడే నేను కూడా సినిమా తీశాను, అది జనాలు తెలియాలి.
ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నారు? నేను చిన్నప్పుడే తీసాను అన్నది ఎక్కువ చెప్పాలనుకుంటున్నారా? నేను ప్రతి ఇంటర్వ్యూలో ఐ మెన్షన్ ఎట్ వాట్ ఏజ్ ఐ మేడ్ మై ఫస్ట్ ఫిల్మ్, సో దట్ అది వాళ్ళ చిన్నప్పుడు నా చిన్నప్పుడు కూడా అని చెప్పేసి తెలుస్తుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. ఎస్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రావ్ బహదూర్. అండ్ ఎస్, ఇక మన విశ్వంభర అప్డేట్ ఇవ్వబోతున్నటువంటి డైరెక్టర్ వశిష్ఠ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం అండి. విశ్వంభర అప్డేటు